హలో ఫ్రెండ్స్, పిల్లల కోసం చిన్న రెసిపీ మీరు ట్రై చేయండి. దీని పేరు వచ్చి బన్ దోశ. నెక్స్ట్ ఇందులో మనం వాడే ఐటమ్స్ ఏంటో మీకు చెప్తాను చూడండి. 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాను. చూస్తున్నారు కదా, 1 గ్లాస్ బియ్యంలో 1 స్పూన్ మెంతులు, 2 మిక్స్ చేసి 2 టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా వాటర్ లేకుండా క్లియర్ అయిన తర్వాత ఇందులో 1 కప్ పెరుగు మళ్ళీ మిక్స్ చేయాలి. ఇలాగ స్పూన్ తోటి, హ్యాండ్ అట్టద్దు. ఓకే, ఇలా మిక్స్ చేసిన తర్వాత 6 అవర్స్ మనం దాన్ని టచ్ చేయకుండా మూత పెట్టాలి. 6 అవర్స్ తర్వాత ఇలా ఉంటుంది. వాటర్ మొత్తం పీల్చుకొని పెరుగు పుల్లదం అంట మనకి బియ్యానికి మెంతులు ఉన్నాయి కాబట్టి ఈ 6 అవర్స్ అన్నమాట. ఓకే, ఇందులోనే 2 స్పూన్స్ మైదా, 2 స్పూన్స్ బొంబాయి రవ్వ మళ్ళీ మిక్స్ చేయండి మొత్తం టోటల్ అన్నీ. ఓకే, ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చాలా స్మూత్గా, అంటే మనకు దోశ పిండి ఎలా ఉంటుందో ఆ విధంగా రావాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఒక వేరే బౌల్లోకి తీసుకున్నాక ఇందులో మనం వంట సోడా ఒక చిటికెడు, జస్ట్ చిటికెడు వేసి మళ్ళీ 1 అవర్ పక్కకు ఉంచండి మూత పెట్టి. ఈ సిస్టమ్ అంతా మనం పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మొదలు పెట్టామంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం సెట్ అవుద్ది అన్నమాట. ఓకే, ఈ విధంగా ఇప్పుడు నేను నాన్ స్టిక్ పాన్ తీసుకున్నాను. చూస్తున్నారు కదా, మాది వెస్టేజ్ ఆయిల్. ఇలా లైట్గా ఆయిల్ వేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని మనం అందులో ఏ విధంగా వేస్తాం చూడండి. లాస్ట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేయండి, మర్చిపోవద్దు. ఓకే, బాగా కలిపిన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ విధంగా వేసుకోవాలి. అస్సలు దాన్ని కదపొద్దు, అలా మూత పెట్టండి. మూత పెట్టిన జస్ట్ ఒక 5 మినిట్స్ చూడండి అది ఏ విధంగా వచ్చిందన్నది. ఇదిగో ఈ విధంగా చాలా చాలా బాగా వచ్చింది. చూసారా, ఆయిల్ కూడా పీల్చుకోలేదు ఎక్కువగా. ఈ విధంగా ఇటు అటు కూడా మనం బాగా కొంచెం వేగిన తర్వాత తీయాలి. ఓకే, నెక్స్ట్ రెండోది వేసాను. ఇలా 1 గ్లాస్కి 6 బన్ దోశలు అయినాయి. కానీ చాలా బాగుంది. దీనికి చట్నీ లేకుండా మనం సింప్లీగా అలాగ తినేయచ్చు అన్నమాట. పిల్లలు వేడివేడిగా వేస్తుంటే చాలా ఇష్టంగా తిన్నారు. ఈ విధంగా చూశారు కదా, ముందు వాళ్ళ గురించి 2 వేడివేడిగా వేసాను, ఆ తర్వాత మిగిలినవి వేసాను. ఇంకా స్టవ్ మీద అవుతూనే ఉన్నాయి. మా వాళ్ళు అయితే అయిపోయిందమ్మా కావాలి అన్నట్టు ఉందన్నమాట. ఎన్నో అవ్వలేదు, ఇవి చాలా తక్కువే. ఈ 2 ముందు వాళ్ళకే వేసి ఇచ్చాను. చూస్తున్నారు కదా, ఇలా కట్ చేశాను. కానీ చాలా బాగుంది. ఆ వేడి మీద తింటే అది ఇంకా బాగుందన్నమాట. అంటే స్పాంజీ లాగా మెత్తగా, మాటల్లో చెప్పలేమండి. మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీరు పిల్లలకు పెట్టి చూడండి, లేకపోతే ఇంట్లో మీరే ట్రై చేయండి, మీకు తెలుస్తుంది. ఇందులో పెద్దగా మనం ఇంగ్రీడియంట్స్ ఏం వాడలేదు కదా. చూస్తారు కదా మీరు కూడా, పెరుగు, బియ్యం, మెంతులు అంతే. తర్వాత 2 స్పూన్స్ మైదా, 2 స్పూన్స్ బొంబాయి రవ్వ, నెక్స్ట్ సాల్ట్, మెయిన్ వంట సోడా వేయాలి, మర్చిపోకండి చిటికెడు, అవే. ఓకే, కానీ చాలా బాగుంది టేస్ట్ అయితే మాత్రం. మీరు కూడా మిస్ అవ్వద్దు. చూడండి, మీకు ఈ విధంగా వస్తేనే అర్థమవుద్ది అంత బాగా హోల్స్ లాగా వచ్చిందో. చూసారా, అస్సలు దాన్ని రౌండ్ అప్ చేసి మనం స్టిఫింగ్ చేద్దామన్నా సరే అది అసలు అవుతలేదు అనమాట. ఇట్టు తిరగబడిపోతుంది. చూసారు, ఈ విధంగా. అండ్ చాలా బాగుంది చూడండి. మీకు అది లేయర్లు చూస్తేనే తెలిసిపోద్ది అంత స్పాంజీగా వచ్చిందన్నది. అలాగనే ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోలేదు. నాకే చాలా బాగా నచ్చినాయి, అందులో మా పిల్లలకి ఇంకా బాగా నచ్చినాయి. ఎప్పుడైనా పిల్లలకి మనకి ఇలా చెయ్యాలి అని అనిపిస్తే మాత్రం మార్నింగ్ వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఈ విధంగా స్టార్ట్ చేసి ఉంచుకున్నామంటే ఈవినింగ్ వాళ్ళు స్కూల్ నుంచి వచ్చే టైంకి మనకి మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ ప్రిపేర్ అవ్వడం ఓకే.